సో వాట్ డూ మీన్ బై కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నప్పుడు నేను చేసే పనిని కంప్యూటర్తో చేయించాలి అని అంటే మరి కంప్యూటర్ లాంగ్వేజెస్ని మనం ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. కంప్యూటర్ లాంగ్వేజెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అని. మరి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తారు? సో మరి ఇప్పుడు మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్? సో వాట్ డూ మీన్ బై కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఇచ్చిన పాయింట్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నాడు. సో వాట్ ఈజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటాడు. మరి కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ ఓకే టు కమ్యూనికేట్ విత్, సో ఇంటర్ఫేస్ టు కమ్యూనికేట్ విత్ రైట్ టు కమ్యూనికేట్ విత్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఎలక్ట్రానిక్ డివైజెస్తో నేను కమ్యూనికేట్ అవ్వాలి అంటే నేను చేసే పనిని కంప్యూటర్తో చేయించాలి. నేను చేసే పనిని కంప్యూటర్తో చేయించాలి అని అంటే మరి నా భాష కంప్యూటర్కి రాదు, కంప్యూటర్ భాష నాకు రాదు. కాబట్టి మా ఇద్దరికి కొద్దిగా అండర్స్టాండ్ అనే భాష ఒకటి పెట్టుకున్నాం. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని మనం ఇంటర్ఫేసెస్ అంటాం. ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ టు కమ్యూనికేట్ విత్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఇదొకటి. మరి కంప్యూటర్ లాంగ్వేజెస్ని మనం ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకోవడం జరిగింది కంప్యూటర్ లాంగ్వేజెస్ని? సో కంప్యూటర్ లాంగ్వేజెస్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకోవడం జరిగింది అంటే, ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజెస్. మనం 3 కేటగిరీస్గా కంప్యూటర్ లాంగ్వేజ్ని మనం డివైడ్ చేయడం అనేది జరిగింది. 3 కేటగిరీస్లో తీసుకుంటాం. రైట్, లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు లో లెవెల్ లాంగ్వేజ్ని కనుక మనం పరిశీలించినట్లయితే, లో లెవెల్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మనకి బైనరీ నోటేషన్స్లో ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఇది లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ని మనం కొన్ని సందర్భాల్లో మనం ఏమంటామంటే దీన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ రైట్. సో దీన్ని మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా లో లెవెల్ లాంగ్వేజ్ అన్నా రెండు ఒకటే, మీరు అదొకటి గమనించాల్సి ఉంటుంది. రైట్, అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా రెండు ఒకటే. సో హై లెవెల్ లాంగ్వేజ్ అన్నా యూజర్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా సో రెండు ఒకటే, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఆల్వేస్ ఇన్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్. మనకు జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో మాత్రమే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్నే మనం బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాం, బైనరీ లాంగ్వేజ్. సో దీన్ని మాత్రమే మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. సో అభ్యర్థులు అది గమనించాల్సి ఉంటుంది. ఇదేంటి అంటే మనకు బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు బైనరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ యూజెస్ జీరోస్ అండ్ వన్స్ టు క్రియేట్ ఇన్స్ట్రక్షన్స్. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే, కంప్యూటర్ లాంగ్వేజెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అంటాడు. సో కంప్యూటర్ లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా మనకు 3 కేటగిరీస్లో డివైడ్ అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఏంటి అంటే లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. మరి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అన్నా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా రెండు ఒకటే. మరి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? సో వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాడు. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఆల్వేస్ ఇన్ ద జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్. మరి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తారు? టు క్రియేట్ ఇన్స్ట్రక్షన్స్. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఇట్ యూజెస్ జీరోస్ అండ్ వన్స్. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఆల్వేస్ యూజెస్ జీరోస్ అండ్ వన్స్. ఇట్ ఆల్వేస్ యూజెస్ జీరోస్ అండ్ వన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే, సో టు క్రియేట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. దీన్ని ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకోవడానికి, ఇన్స్ట్రక్షన్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని ఏమంటాం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని అంటే, సో దీన్ని మనం బైనరీ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది, బైనరీ లాంగ్వేజ్. సో ఇదొకటి మనకి పాయింట్. రైట్, ఇక తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి వెళ్దాం. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది అనేది.
సో ఇక్కడ మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ని కనుక మనం పరిశీలించినట్లయితే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ని మనం అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, రైట్. సో మరి ఇప్పుడు మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆల్వేస్ ఇన్ అసెంబ్లీ లెవెల్ ఫార్మాట్. సో ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ నోటేషన్స్లో ఉంటుంది, రైట్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఫార్మాట్లో ఉంటుంది. ద మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆల్వేస్ ఇన్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ ఫార్మాట్. మరి అసెంబ్లీ లాంగ్వేజ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా వచ్చేసి దీన్ని న్యూమోనిక్ ఫార్మాట్స్లో ఉంటుంది. ఓకే, న్యూమోనిక్ కోడ్ అంటాం దీన్ని, రైట్. గుర్తుపెట్టుకోండి, బైనరీ మెషిన్ లాంగ్వేజ్ ఇన్ ద బైనరీ ఫార్మాట్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఇన్ ద న్యూమోనిక్ కోడ్ ఫార్మాట్. ఇదే కంప్యూటర్ బిట్, న్యూమోనిక్స్ కోడ్ ఫార్మాట్. క్వశ్చన్ అడుగుతాడు, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్ అంటాడు. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యూమోనిక్ కోడ్ అంటాం. ఇక్కడ మీకు ఇచ్చాడు, న్యూమోనిక్ కోడ్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఆల్వేస్ ఇన్ ద న్యూమోనిక్ కోడ్ ఫార్మాట్, రైట్. మరి న్యూమోనిక్ కోడ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అంటే కంప్లీట్ ఇన్స్ట్రక్షనల్ కమాండ్ బేస్డ్ ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి, ఇన్స్ట్రక్షనల్ కమాండ్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ కమాండ్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు మనం ఆల్రెడీ అల్గారిథం అనే టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు అల్గారిథమ్స్లో మనం కొన్ని కోడ్స్ వాడడం జరిగింది. ఎట్లా అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ GT స్పేస్ 10 స్పేస్ 20 అన్నాను. GT స్పేస్ 10 స్పేస్ 20 అంటే ఇప్పుడు ఇది ఇండైరెక్ట్గా ఇది ఏమవుతుంది అంటే అసెంబ్లీ కోడ్ అవుతుంది, ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ అవుతుంది. సో ఇది అసెంబ్లీ కోడ్ ఫార్మాట్ అవుతుంది. GT స్పేస్ 10 స్పేస్ 20 అంటే సో దీని మీనింగ్ వచ్చేసి ఇండైరెక్ట్గా సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20. దీన్ని ఇండైరెక్ట్గా ఏం చేస్తామంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 అంటాం, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20. సో దీన్ని మనం 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 కింద బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. GT స్పేస్ 10 స్పేస్ 20, రైట్. దాన్ని 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 అనుకుంటాం. సో ఇట్లాంటి కోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక కోడ్ వచ్చేసి ఏంటి అంటే GTQ స్పేస్ 10 స్పేస్ 20 అన్నాం, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం కదా మనం ఆల్రెడీ. సో ఇట్లా 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, రైట్. సో ఇట్లా మనకి అసెంబ్లీ లాంగ్వేజ్కి సంబంధించిన కోడ్ అనేది సో ఇట్లా రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం, అసెంబ్లీ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. దీన్నే న్యూమోనిక్ కోడ్ ఫార్మాట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ మనకు దీంట్లో రేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. ఓన్లీ ద ఇన్స్ట్రక్షనల్ కమాండ్స్ అన్నట్టు, అంటే ఇక్కడ ఇంగ్లీష్ గ్రామాటికల్ సింటాక్సెస్ రిలేటెడ్గా ఉంటాయి, రైట్. ఇక తర్వాత పోతే ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రజెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో కరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వీటన్నిటిని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సో ఇవన్నిటిని కూడా మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మరి ఇవి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎట్లా ఉంటాయంటే సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సైంటిఫికల్ నోటేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్లో ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ అంటాం, రైట్. సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ ఉంది అని అంటే దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ సిమిలర్ టు ది హ్యూమన్ లాంగ్వేజ్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ సిమిలర్ టు ద హ్యూమన్ లాంగ్వేజ్ అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ హై లెవెల్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి ఇక్కడ కోబాల్ అని ఇవ్వడం జరిగింది, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కోబాల్ని కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, CO అంటే కామన్ అండి, బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్ట్రాన్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఫోర్ట్రాన్ అంటే ఇది ఫార్ములా ట్రాన్స్లేషన్ అంటారు. FOR అంటే ఫార్ములా, TRAN అంటే ట్రాన్స్లేషన్. సో దీన్ని ఫార్ములా ట్రాన్స్లేషన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బేసిక్ అని ఉంటుంది. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటాం. బేసిక్ అని అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ బేసిక్. తర్వాత కొన్ని C++ ప్రోగ్రామ్స్కి సంబంధించి, తర్వాత కొన్ని జావా కాన్సెప్ట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాట్లిన్. సో కాట్లిన్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోలాంగ్ అని ఉంటుంది. సో ఇట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఇవి మనకి హై లెవెల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది.